హలో పాలకొల్లు, నేను మీ పాలకొల్లు హీరోని. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళామో తెలుసు కదండి. వేడివేడిగా బజ్జీలు వేస్తారు, వేడివేడిగా పునుకులు వేస్తారు, ఇంకా వేడివేడిగా పెసరట్టో లేకపోతే ఉతప్పలో వేస్తారు. మన ముందే లైవ్ లో నేతి బొబ్బట్లు అయితే వేడివేడిగా కాల్చిస్తున్నారండి వీళ్ళు. సెగలకొక్కే పొయ్యి మీద మన ముందే బొబ్బట్లు తయారు చేసి ఆ పొయ్యి మీద వేసి మన ముందే కాసింత నెయ్యి వేసి దోరగా కాల్చి అలా మన చేతిలో పెడుతున్నారండి. ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ ఆ బొబ్బట్లు తింటుంటే చిన్నప్పుడు పొయ్యి మీద కాల్చి మా అమ్మమ్మ ఇచ్చిన బొబ్బట్లే గుర్తొస్తున్నాయండి నాకు. వీళ్ళు పూర్ణం బొబ్బట్లే కదండి, కోవా బొబ్బట్లు కూడా అమ్ముతున్నారు. రుచి అమోఘం. మన ఇంట్లో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏ కార్యక్రమానికైనా సరే వీళ్ళు ఆర్డర్ పై బొబ్బట్లు అయితే సప్లై చేయబడండి. కాలం ఎంత ఫాస్ట్ గా గడిచినా, టెక్నాలజీలో ఎంత గ్రోత్ వచ్చినా మన సంస్కృతి సాంప్రదాయాల్లో మార్పు రాదు కదండి. ఇది అంతే. ఇప్పుడంటే మొబైల్ వచ్చేసి మన ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం, కానీ మన చిన్నప్పుడు తిండిలో ఎంత పోషకాలు ఉన్నాయండి. వెళ్లే ముందు మన ఛానల్ ఫాలో కొట్టేసి కీప్ వాచింగ్ పాలకొల్లు హీరో అండి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మన పెద్ద గోపురం నుంచి శ్రీ పాండురంగ ఇస్పారాల మధ్యలోనే ఉంటుందండి.